హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ విడుదల రజని అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఆమెని ఏ బేసిస్ మీద అరెస్ట్ చేస్తున్నారు, ఈ వార్తలు నిజమేనా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ విడుదల రజనీది అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? అంటే ఆ వార్త కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ గవర్నర్కి ఒక లేఖ రాసింది. ఓకే, 17A కింద మాకు విడుదల రజనీని అదుపులో తీసుకుని విచారించే అవకాశాన్ని కల్పించండి అని లేఖ రాసింది. నిజానికి ఆమె గతంలో మంత్రి, ఒక మాజీ మంత్రిని మంత్రిగా ఉన్న సమయంలో చేసినటువంటి అవినీతి కేసుకు సంబంధించి విచారించాలంటే గవర్నర్ అనుమతి ఖచ్చితంగా అవసరం. ఓకే, చట్ట ప్రకారం కూటమి ప్రభుత్వం పోతుంది కాబట్టి ఆ చట్ట ప్రకారం గవర్నర్ అనుమతి అవసరం కాబట్టి గవర్నర్కి లేఖ రాసింది. అప్పుడు ఈ వార్త రజనీని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్త దావనంలో వ్యాపించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వరుసగా అరెస్టులు నడుస్తూ ఉన్నాయి. పోసాని కృష్ణమరెడ్డి అరెస్ట్ కావచ్చు, వల్లభి వంశీ అరెస్ట్ కావచ్చు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టు జరగబోతుంది అనేటువంటి ప్రచారం నడుస్తూ ఉంది. ఇంకోవైపు 5 తారీఖు గోరంట్ల మాధవ్ అరెస్టు జరగబోతుంది అనేటువంటి ప్రచారం నడుస్తూ ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నందిగాం సురేష్ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కుమార్ కావచ్చు, వరా రవీందర్ రెడ్డి కావచ్చు, అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇలా అనేక మంది మాజీ ఎమ్మెల్యేల స్థాయిలో అరెస్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్, ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ జైల్లోనే ఉన్నారు. నెక్స్ట్ విడుదల రజనీ కూడా ఒకవేళ అరెస్ట్ అయితే ఆమె అసలు విడుదలయ్యే అవకాశం ఉంటుందా? ఎస్, రైట్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే ఒక స్టోన్ కస్తారని నాకు డబ్బులు ఇస్తే ఓకే, లేకపోతే నీ పరిశ్రమ మూపిస్తానని బెదిరించేసి అతని దగ్గర నుంచి ₹1,00,000 డబ్బులు లాగేసినటువంటి అవినీతికి సంబంధించిన కేసులో ఆమె మీద విచారణ జరగబోతోంది. ఆమె అరెస్టు కూడా జరిగే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే ఆమె మీద 409 సెక్షన్ అంటే అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అవినీతికి పాల్పడటం, తన అధికారాలను దుర్వినియోగం చేయటం, ఒక ఐపీఎస్ అధికారిని ముందు పెట్టేసి తన అధికారాలను దుర్వినియోగం చేసిన దాని కింద ఆమె మీద కేసు నమోదు చేయబోతా ఉన్నారు. నిజానికి ఆ కేసు కింద నమోదు చేస్తే అది నాన్ బెయిలబుల్ సెక్షన్. ఆమె జైలుకి వెళ్తే బెయిల్ రావడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వరుసగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరెస్టులు ఒక్కొక్కటిగా చూస్తే ఒక కేసులో అరెస్ట్ అవుతారు, తర్వాత అనేక కేసులు మీద పడుతూ ఉన్నాయి. ఇప్పుడు విడుదల రజనీ కూడా ఒక కేసులో అరెస్ట్ అయిన తర్వాత 60 రోజుల తర్వాత 90 రోజుల తర్వాత బెయిల్ వచ్చే అవకాశం జనరల్గా ఒక కేసులో ఉంటుంది. కానీ బెయిల్ వచ్చే సమయంలో మళ్ళా కొత్త కేసు నమోదైంది అనుకో, ఒకరు ఈ కేసులో బెయిల్ వచ్చినా ఆ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ మీద ఇప్పటికీ అనేక ఆరోపణలు ఉన్నాయి. రైతుల దగ్గర డబ్బులు లాగేసినటువంటి ఇష్యూకి సంబంధించి, అనేక మంది బెదిరింపులు గురి చేసిన సన్నివేశాలకు సంబంధించి, తర్వాత రాజేష్ నాయుడు అనేటువంటి ఒక వ్యక్తిని మోసం చేసిన దానికి సంబంధించి ఆమె మీద అనేక కేసులు నమోదై ఉన్నాయి. సో ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నప్పటికీ కూడా, ఏదైతే ఒక పరిశ్రమ యజమాని బెదిరించినటువంటి కేసులు అరెస్ట్ అయినప్పటికీ కూడా తర్వాత నమోదయ్యే కేసులు ఆమె ఒకవేళ బెయిల్ వచ్చినా సరే మళ్ళా జైల్లోనే గడపాలి, వేరు కేసుల్లో అనే పరిస్థితి తీసుకొస్తాయి. కాబట్టి ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం ఉండదు. సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని గడిపే పరిస్థితే కనపడతా ఉంటుంది. అది పోసానికైనా అంతే, వల్లభి వంశీకైనా అంతే, విడుదల రజనీకైనా అంతే, రేపు అరెస్ట్ కాకపోయే సజ్జల లేకపోతే సమయ్ అందరి పరిస్థితి, చివరికి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా పరిస్థితి. సరే, అయితే ఇప్పుడు వైసీపీలో అంతా కీలక నాయకులు అరెస్ట్ అవుతూ వస్తున్నారు. పోసాని కృష్ణమురళి గానీ, లేకపోతే విడుదల రజని, నెక్స్ట్ వల్లభనేని వంశీ, వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి నుండి ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందంటారా? అంటే చాలా మందిలో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, మొన్న కూడా పోసానికి కృష్ణమురళికి హార్ట్ అటాక్ వచ్చిందన్న ప్రచారం జరిగింది. నిజానికి అది డ్రామాని పోలీసులు దేర్చి వేశారు, పక్కన పెట్టేస్తే ఆ వార్త వచ్చినప్పుడు అందరికీ వచ్చిన అనుమానం ఏంటంటే, అతను హాస్పిటల్లో ఉంటే అతను ఏదైనా చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు? చేయలేమో ప్రభుత్వాన్ని, అంటే పోలీసుల ఆధీనంలో ఉంటాడు అతను. పోలీసుల ఆధీనంలో ఉండే అతన్ని ఏదైనా చేస్తే ఎవరికి బ్యాన్ నేమ్ వస్తుంది? పోలీసులకి, ప్రభుత్వానికే బ్యాన్ నేమ్ వస్తుంది. ప్రభుత్వం ఎవరిది? కూటమిది. సరే, కూటమి ప్రభుత్వానికి బ్యాన్ నేమ్ వస్తుంది, వైసీపీకి ఏమో సానుభూతి వస్తుంది. కాబట్టి జైల్లో ఉన్న ఎవరినైనా ఏమైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి చేతికి మట్టి అంటదు, కూటమి ప్రభుత్వానికి బదనాం వస్తుంది, పైగా జగన్మోహన్ రెడ్డి సానుభూతి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేసే రకమే. జగన్మోహన్ రెడ్డి సానుభూతి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే మనస్తత్వం. దానికి ఉదాహరణ వివేకానంద రెడ్డి గారి మర్డరు, దానికి ఉదాహరణే కోడికత్తి సన్నివేశం, దానికి ఉదాహరణే గులకరాయి సన్నివేశం. దేనికైనా సిద్ధపడే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి ఏదైనా చేయొచ్చు. తల్లిని చెల్లినే లెక్క చేయరు కదా. ఎస్, తల్లిని చెల్లిని బయట నెట్టడానికే వెనకాడనేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏదైనా చెట్టు సానుభూతి కోసం ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది, చాలా మందిలో అనుమానం కలిగింది. అయితే ఈ హార్ట్ అటాక్ అనగానే హార్ట్ అటాక్ ఏది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ గుర్తొచ్చింది. అది కూడా ముందు హార్ట్ అటాక్ అని చెప్పారు.
తర్వాత తెలిసింది అది మర్డర్ అని. ఆ మర్డర్ తెలిసిన తర్వాత కూడా చంద్రబాబు మీద నెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత తెలిసింది అది జగన్మోహన్ రెడ్డి చేపించాడు అన్నటువంటి విషయం. అంటే ఇప్పుడు సహజంగా రాజకీయాల్లో అనుమానాలు ఎట్టుంటే గత హిస్టరీ రీత్యా ఉంటాయి. ఏదైనా పోలీసు దొంగతనం జరగగానే ఆ పరిధిలో జరగగానే ఫస్ట్ పాత దొంగలందరినీ తీసుకొస్తారు. వాళ్ళే చేశారు కాదు, వాళ్ళ మీద అనుమానం. ఇప్పుడు అందుకని ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా సరే అనుమానం ఎవరి మీద వస్తుంది? పాత కేసు రీత్యా జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తుంది. పాత హిస్టరీ అలా ఉంది. ఏదైతే మన ఊళ్ళో దొంగతనం జరగగానే ఎట్లయితే పాత దొంగని పట్టుకొచ్చి పోలీసులు విచారిస్తారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ నేరం జరిగినా అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపించే పరిస్థితి. అయితే ఇప్పుడు వరుసగా ఈ అరెస్టులు చూస్తుంటే నెక్స్ట్ 6 months లో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే అది 6 నెలల 1 year అని చెప్పడానికి నేను జ్యోతిష్కుని కాదు, కానీ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది పక్క. ముహూర్తాలు పెట్టడానికి నేను జ్యోతిష్కుని కాదు. ముహూర్తాలు కూటమి ప్రభుత్వం పెట్టుకుంటుంది, వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఒకటి స్టెప్ బై స్టెప్ అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి కంటే అరెస్టులు ముందు జరగాల్సిన చాలా ఉన్నాయి. సజ్జల రామకృష్ణ రెడ్డి అరెస్ట్ జరగాలి, మిథున్ రెడ్డి అరెస్టు జరగాలి, ఆర్కే రోజు అరెస్ట్ జరగాలి, కొడాలి నాని అరెస్ట్ జరగాలి. వీళ్ళందరూ అరెస్టులు జరిగిన తర్వాత నెక్స్ట్ ముహూర్తం జగన్మోహన్ రెడ్డి పెడతారు. మరి వీళ్ళందరూ అరెస్టులు 6 నెలలు అయిపోతాయి అంటే కొద్ది టైం పట్టొచ్చు. మేబీ నేను అనుకున్న ఒక ఎక్స్పెక్టేషన్ ప్రకారం 6 నెలల నుంచి 1 year లోపల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగవచ్చు. రెండోది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగిన తర్వాత సహజంగా కూటమి ప్రభుత్వం భావించే మాట ఏంటి అంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు బయట రాకుండా ఉండాలి. ఒకవేళ అలా ఎలక్షన్స్ టైంకి జగన్మోహన్ రెడ్డి గాని బయటికి రాకపోతే నెక్స్ట్ ఎలా ఉంటది? ఎలక్షన్ టైంలో ఎలా ఉంటది? ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుంది. ఎలక్షన్ లేకనే జరిగింది. ఎలక్షన్ లో బాంబులు పడవు, ఎలక్షన్ లో రౌడీజం జరగదు, ఎలక్షన్ లో గూండాయిజం జరగదు, ఎలక్షన్ లో ఈవీఎంలు పగలవు, ఎలక్షన్స్ లో శాంతి భద్రతలు ఇష్యూ రాదు, పోలీసులు పని తగ్గిద్ది, జనానికి పని పెరిగిద్ది. ఓకే, అంతే. అయితే విడుదల రజని ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? మోస్ట్లీ గవర్నర్ నుంచి అనుమతి రావడం చట్టబద్ధమైన విషయం కాబట్టి గవర్నర్ కనుక ఈ 2 రోజుల్లో పర్మిషన్ ఇస్తే రాబోయే వారం రోజుల్లో విడుదల రజని అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. అంతకంటే ముందే విడుదల రజని అరెస్ట్ కంటే ముందు కూడా ఇంకా వైసీపీ నాయకులు అరెస్ట్ జరగవచ్చు అన్నటువంటిది మనకు అందుతున్న సమాచారం. సార్, ఇప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇప్పుడు శ్రీరెడ్డి గాని లేకపోతే శ్యామల గాని వీళ్ళు కూడా చాలా మాటలు మాట్లాడారు కదా, అంటే వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే కేవలం నోటి దూరం ఉన్నటువంటి మనుషులను తీసుకొట్టిరా వీళ్ళేంది ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం నేరపూరిత స్వభావం ఉండి అంటే కుట్రపూరిత స్వభావంతో మాట్లాడితే మాత్రం చేస్తున్నారు. వాళ్ళు కుట్రపూరిత స్వభావంతో మాట్లాడలేదని నేను ఏమన్నా, కానీ వాళ్ళు కేవలం నోటి దూడలు మాత్రం ప్రదర్శించారు. ఇప్పుడు పోసానికి ఇష్టం నోటి దూడలు మాత్రమే కాదు, కులాల మధ్య వైషమ్యాన్ని రచ్చుకుట్టే ప్రయత్నం చేశాడు. ఆడవాళ్ళని బూతులు తిట్టే ప్రయత్నం చేశాడు. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, పవన్ కళ్యాణ్ కూతుళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. కానీ ఒకరికి ఓ రోజు ముందు ఇంకో రోజు వెనక, అంతే. అది శ్రీరెడ్డి అయినా, పంచి ప్రభాకర్ అయినా, లేదు జగన్మోహన్ రెడ్డి అయినా, అంటే ఈ స్థాయి నుంచి ఆ స్థాయి దాకా అందరూ జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఇప్పటికైనా సోషల్ మీడియాలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నోరు ఉంది కదా అని అడ్డమైన వాగుడు వాగొద్దు. సబ్జెక్ట్ చెప్పండి, విషయాన్ని చెప్పండి, రాజకీయంగా విమర్శించండి, మీకు హక్కు ఉంది. రాజకీయంగా ఒకరిని భజన చేయమని తప్పట్లు పట్టని ఎవరు చెప్పడు. ఖచ్చితంగా విమర్శించే హక్కు ఉంది. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు, రాజకీయ నాయకులు తప్పు చేసినప్పుడు, రాజకీయ పార్టీలు తప్పు చేసినప్పుడు, తప్పుడు వైఖరి తీసుకున్నప్పుడు, ప్రజలకు అనుగుణంగా లేనప్పుడు వాళ్ళని విమర్శించాల్సిందే. దొంగతనం చేస్తున్నప్పుడు దొంగతనం చేసినాల్సిందే, కానీ దాని బూతులతో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి పద్యాలం తెలుగు భాష ఉంది, ఆ తెలుగు భాషలో అందరికి అర్థమయ్యే భాషలో చెప్పండి తప్ప బూతుల పరిభాషలో చెప్పాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి అంటా ఉంటారు, తప్పుడు మాట్లాడుతుంటే నువ్వు చదువుకున్నవాడు గొరుగట్టుగా కాసేవాడు అంటారు. ఇవాళ రేపు వాళ్ళు కూడా మాట్లాడతారు ఇలాంటి భాష. వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యారు, వాళ్ళు కూడా పద్ధతి నేర్చుకున్నారు, వాళ్ళు తెలుగు భాషలో సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా మాట్లాడుతున్నారు. గ్రామాల్లో కూడా అడ్డమైన భాష ఏం లేదు. కానీ ఇవాళ చదువుకునేటువంటి విద్యార్థికులు, పోసానికి ఇష్టమని ఏమైంది, అతను పీజీ, వెరీ ఎడ్యుకేటెడ్, సజ్జల రామకృష్ణారెడ్డి సీనియర్ జర్నలిస్టు, సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ పంపిస్తాడు, పోసానికి ఇష్టమని వాగుతాడు. ఏంటి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? చివరికి పోసానికి ఇష్టమని అరెస్ట్ అయితే వాళ్ళ సొంత మేనల్లు కూడా సమర్థించలేని పరిస్థితి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కొరటాల శివ, బోయపాటి శ్రీను, వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి. కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా బూతులు, ఎలా సపోర్ట్ చేస్తారు? ఓకే, థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ.